దేవునామానికి మేము కనుక వాక్యం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమనుకునే సత్యంగతని మహోన్నతం భగవాన్ని సర్వాధికారి సృష్టికాన్వతిని పాలకులను స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సంధ్య వాక్యకి నన్ను సిలువ చేయడం మరుగుపరిచిన బురుపాత్ర వాడుకు పరిశుద్ధాత్మ ప్రాంత సజీవం సమర్పిస్తున్న ఏళ్ళని జీంగల వాక్ ద్వారా జంపించిన ఆదర్శాన్ని సంబంధం దాయిత్యం ప్రార్థిస్తూ మరి ఫలింపచేయని వాక్యాన్ని మీకు రోజు భద్రపరచు నజరేం చేస్తాం ప్రార్థించి మనల్ని కృపలో పొంది ఉన్నాము తండ్రి. ఆమె దేవుని మనకి మేము గడిచిన ఎపిసోడ్లో ఐ డిస్క్రైబ్ ది మార్వలెస్ లైట్ అనే టాపిక్ నేను మాట్లాడడం జరిగింది. మార్వలెస్ లైట్ అంటే ఆశ్చర్యమైన వెలుగులోనికి, చీకటిలో నుండి మన ఆశ్చర్యమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడి మరి మహిమపరచుటకు ఆయన గుణాత్మని ప్రచురించే నిమిత్తం దేవుడు మన చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఏంటి? అసలు వెలుగు అంటే డిస్క్రిప్షన్ హౌ కెన్ వి డిస్క్రైబ్ లైట్ అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగా మనం ఏ రీతిగా వర్ణిస్తాము లైట్ని అన్నప్పుడు ఫస్ట్ జాన్ 1:5 హీ సెడ్ జాన్ సెడ్ గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగా ఉన్నాడు అని వర్ణించినాడు. హూ హ్యాడ్ విజన్, హూ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్, ద పర్సన్ హూ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్ డిస్క్రైబ్స్ గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగా అయినాడని ఏ ఒక్క అపోస్తుడు అయితే ఆ సహవాసంలో దేవుని ఆ ఎన్కౌంటర్ ఆ దర్శనంలో దేవుని చూసి ఆ వర్ణన మనం చూస్తూ ఉన్నాం. ఆ దర్శనంలో దేవుడిని వెలుగుగా ఆయన వర్ణించడం చూసాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని ఒక సంపూర్ణతను బయలుపరచబడలేదు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఆయన వెలుగును కప్పుకొని ఉన్నారన్నారు. ఆ తర్వాత ఆయన వెలుగు నివాసం ఉంటుంది అన్నారు. కీర్తనలు, దానియేలు గ్రంథము ఆ రీతిగా నేను వర్ణించాను, మరి వివరించాను. అయితే ఈరోజు మనం గమనించితే ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని ఒక మరి ఛాయ మాత్రమే బయలుపరచబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:1 చూసినైతే ధర్మశాస్త్రం రావచ్చిన మేలుల ఛాయ గలిదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించి ఒకటే విధమైన బళ్ళు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. మనం గమనించినట్లయితే అక్కడ డిస్క్రిప్షన్ ఏంటంటే ధర్మశాస్త్రం రాబోతున్న వాటి యొక్క ఛాయనే, ఒక మేలుల ఒక ఛాయ, రాబోతున్న మేలులు అంటే ఇంకా ఇంగ్లీష్లో ఏమనుందంటే ఫర్ ద లా హ్యావ్ ఎ షార్ట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు కమ్ అండ్ నాట్ ద వెరీ ఇమేజ్ ఇన్ ద థింగ్. అంటే నాట్ ద వెరీ ఇమేజ్ అంటే ఆ నిజమైన రూపము, నిజమైన ఆ డిస్క్రిప్షన్, దేవుని ఒక డిస్క్రిప్షన్ అనేది ఇవ్వబడలేదు. దేవుని ఒక సంపూర్ణత అనేది మనకు బయలుపరచబడలేదు ఓల్డ్ టెస్ట్మెంట్లో. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఒక సంపూర్ణతలోనికి మనల్ని నడిపించడానికి చీకట్లో ఉన్న మనల్ని వెలుగులు. యాక్చువల్గా చీకటి అంటే మనం గమనించినదే స్పిరిచువల్ మీనింగ్గా మామూలుగా తీసుకున్నప్పుడు మరి చీకటి అనగానే ఇగ్నోరెన్స్కి సాదృశ్యము, వెలుగు అనగానే నాలెడ్జ్, విజ్డమ్కి సాదృశ్యము, జ్ఞానముకు సాదృశ్యం, బుద్ధి జ్ఞానము అనేటివి సాదృశ్యం. అండ్ if ఉదాహరణ ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఊహించుకుందాం. ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు అ రూమ్ if there was no light, it was too difficult for you to comprehend the things that are inside the room. If the light was on, you can have the information which you can read for days to know about that room. ఇప్పుడు ఒక రూమ్లోకి మీరు ఎంటర్ అయినారు అనుకుందాం, ఆ రూమ్లో చీకటి ఉంది. దెన్ తర్వాత మీరు బయటకు వచ్చారు, ఏమీ కనిపించలేదు, ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్లో ఒక్కొక్క కిటికీ ఈ రీతిగా ఉంది, తర్వాత టేబుల్ ఈ రీతిగా ఉంది, ఆ తర్వాత ఇన్ని అడుగుల దూరంలో, ఆ తర్వాత ఇన్ని అడుగుల దూరంలో ఇంకో టేబుల్ ఉంది, ఇంకొక చైర్ ఉంది అని డిస్క్రిప్షన్ అని ఇచ్చారు. ఆ డిస్క్రిప్షన్ మీరు చదువుకొని మీరు డిస్క్రైబ్ చేసుకోవడానికి, అది అర్థం చేసుకోవడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. కానీ ఒక్క సెకండ్ లైట్ వేసి మనం చూస్తే we can grasp everything that was in that room. మనం అంతా కూడా గ్రహింపు కొన్ని సెకండ్స్లోనే, నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా కొన్ని మినిట్స్ పడుతుందేమో, అంత తక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకు అంటే లైట్ రివీల్ ఎవ్రీథింగ్. లైట్ అనేది ప్రతిదాన్ని రివీల్ చేస్తుంది. మనం గడిచిన ఎపిసోడ్లో మనం ధ్యానించుకున్నాము దానియేలు 2:2లో మర్మములను, అంధకారంలో ఉన్న వాటిని బయలుపరుస్తాడు ఆయన మర్మములను, ఆ తర్వాత అంధకారంలో ఉన్న వాటిని కూడా ఆయన బయలుపరుస్తాడు. బికాస్ హీస్ లైట్. God can comprehend anything. There is nothing hidden to him. Hebrews 4లో ఉంటుంది, 12:13లో ఉంటుంది. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తంలో ఎరిగిన వాడంటాడు, సమస్తంలో ఆయన తేటగా ఉన్నది అని చెప్పి మనం చూసుకుంటా. అంటే దేవుడు మనం గమనించినది వెలుగు అన్నాడు. ఆ వెలుగు సమస్తాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే లైట్ గివ్స్ రివిలేషన్ అనమాట. ఆ రివిలేషన్ మనల్ని ఏం చేస్తుందంటే మన హైయర్ డైమెన్షన్లోకి తీసుకొని వెళ్తారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో మరి అన్నీ కూడా ఛాయగా, నీడగా ఉన్నాయి, ఎందుకంటే వెలుగు లేదు కాబట్టి. మరి వెలుగు ఒకసారి ఉదాహరణ మనం ఊహించుకుంటే, if a man stands between a light, దెన్ ఒక లైట్ ఒక సైడ్ ఉంది అనుకుంటే,
మనిషి మధ్యలో ఉన్నారనుకుంటే నీడే ఇంకో సభ్యు పడడం మనం చూస్తాం. అలాగే జీసస్ క్రైస్ట్ మరి మాథ్యూ స్టార్టింగ్లో మన న్యూ టెస్టమెంట్ స్టార్టింగ్లో జీసస్ క్రైస్ట్ ఉంటే వెలుగు అనే దేవుడిని మనం డిస్క్రైబ్ చేసినప్పుడు దేవుడు మరి ఫ్యూచర్ టెన్స్లో దేవుడు ఉండేది. మరి దీస్ ఆల్ థింగ్స్ ఆల్రెడీ హ్యాపెండ్ అయిపోయినాయి దేవుని ఒక ఉనికిలో. మరి దేవుడు వెలుగా అంటే ఆ వెలుగు జీసస్ క్రైస్ట్ మీద పడినప్పుడు రివిలేషన్ మన నీడగా ఓల్డ్ టెస్ట్మెంట్లో పడుతుంది. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో జీసస్ ఒక నీడని మాత్రమే చూస్తారు. జీసస్ ఒక జస్ట్ కొంత మాత్రమే వాళ్ళ గ్రహింపులోనికి వచ్చారు, కానీ సంపూర్ణత అనేది వాళ్ళు తెలుసుకోలేదు. కానీ న్యూ టెస్ట్మెంట్లో దేవుడు శిష్యులకు చూడండి, శిష్యులకు యేసుప్రభు మరణ పునరుత్థానం వరకు వాళ్ళకి సమస్య అర్థం కాలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి అనుగ్రహింపబడలేదని, వాళ్ళ కన్నులు తెరవబడలేదు. దేవుడు పునరుత్థానం అయిన తర్వాత కూడా మరి పునరుత్థానం అయినాక ఆయన ఒక ఊరికి వెళ్తూ ఉంటాడు. మరి ఆ ఊరికి శిష్యులు ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళతో వెళ్ళేసి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని చెప్తే, ఇలాగా మీకు తెలియదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. డిస్క్రైబ్ చేస్తే జీసస్ని వాళ్ళు డిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దే ఆర్ స్పీకింగ్ టు జీసస్ బట్ దే డోంట్ నో దట్ హీస్ జీసస్ క్రైస్ట్. వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకు తెలియలేకపోయిందంటే బికాజ్ అదంతా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అనమాట. కానీ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసరికి దే గాట్ రెవల్యూషన్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మనకి రెవల్యూషన్ ఇస్తాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్ మనల్ని ఇన్నర్లో ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అంటే ఏమంటానంటే స్క్రిప్చర్స్ ప్రకారం నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మరి ఇక్కడ మనం ఈరోజు మనం స్టార్ట్ చేసి మనం తెలుసుకునేది ఏంటంటే, మరి దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో వెలుగు మార్వెలస్ లైట్ అనేది సంపూర్ణంగా వాళ్ళు గ్రహించలేదు. ఆ దేవుని ఒక అంటే నేను చెప్పాను ఇంతకుముందు పాత ఎపిసోడ్స్లో, సూర్యుడు పర్సన్ తీసుకుంటే సన్ రేస్ లైట్ అనేది ప్రసెన్స్ లాగా మనం తీసుకుంటాం. దేవుడు ఒక ప్రసెన్స్ని మాత్రమే ఓల్డ్ టెస్ట్మెంట్లో ముఖకాంతి సన్నిధి కాంతిగా వర్ణించారు. కానీ దేవుణ్ణి ఏ నరుడు చూడలేదు, చూస్తే బ్రతకడని చెప్పేసి మరి నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే అడుగుతాడు, ఏమవుతాడు, ప్రభువా నాకు నీ మహిమను చూపించువా, అంటే నీ ముఖాన్ని చూపించువా అని అడుగుతాడు. దెన్ గాడ్ సెడ్ నో, ఇట్ వాస్ హైలీ ఇంపాసిబుల్, నో మ్యాన్ కెన్ లీవ్ బై హ్యావింగ్ విజన్ ఆఫ్ మీ. అంటే నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు. కాబట్టి నేనేం చేస్తానంటే నేను నా చేతితో నేను అడ్డం పెట్టేసి నేను దాటి వెళ్తున్నప్పుడు నా వెనకభాగం చూస్తావు అంతే అని చెప్తాను అనమాట. దేవుడు ఆయన చూసాడంటే చూడలేదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూసినప్పుడు ఏంజెల్స్ అనేది మేనిఫెస్టేషన్ మనం చూసాం. మరి ఏంజెల్స్ వచ్చినప్పుడు ప్రతిసారి దేవుని గ్లోరీని వాళ్ళు మోసుకురావడం మనం చూస్తాము. ఓల్డ్ టెస్ట్మెంట్లో గ్లోరీ అంటే న్యూ టెస్ట్మెంట్లో కూడా శిష్యులు ఎవరికంటే గొర్రెలు కాచుకునే వాళ్ళకి దేవుని ఒక మహిమ వారి చుట్టూ ఆవరించింది దేవదూతలు వచ్చినప్పుడు. అందుకని వాళ్ళు భయపడతారు. ప్రతి చోట దేవదూతలు భయపడొద్దని ఎందుకంటారంటే దే డ్వెల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ దే క్యారీ దట్ ప్రెజెన్స్ విత్ దెమ్ అండ్ ద గ్లోరీ విత్ దెమ్. దేవుని ఒక మహిమను వాళ్ళు మోసుకొని వస్తారన్నమాట. బట్ దే డజంట్ క్యారీ ద పర్సన్ని క్యారీ చేయరు. ఓల్డ్ టెస్ట్మెంట్లో అంత గ్లోరీ మాత్రమే. నీ సన్నిధి కాంతి ఉదయింపజేసి సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26, 27, 28 వచనాలను చదువుకుంటాం. మరి తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయగాక, తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేయను గాక అని వర్ణన మనం చూస్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో అంతా కూడా ముఖకాంతి సన్నిధి కాంతిగా దేవుని ఒక ప్రజెన్స్ని మాత్రమే డిస్క్రైబ్ చేస్తారు. కానీ ద పర్సన్ వాజ్ నాట్ రివీల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. దేవుని యొక్క సంపూర్ణత అనేది బయలుపరచబడలేదు. మోషే గారు కూడా ఆ దర్శనాన్ని చూడలేదు. మనం గమనించినట్లయితే ఇట్ వాజ్ రిటర్న్. మనము సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25, 26 వచనం చూసినట్లయితే హిస్ కౌంటెనెన్స్ అనే పదాన్ని వాడారు. హిస్ ఫేస్ షైన్ అపాన్ ది అనే పదాన్ని వాడారు. అంటే నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేసి అనే పదాన్ని వాడారు. తర్వాత నీ ముఖ కాంతి అనే పదాన్ని వాడారు. హిస్ కౌంటెనెన్స్, ఆ కౌంటెనెన్స్ అంటే ముఖ కాంతి అనమాట. తర్వాత బట్ దే హ్యావ్ నో ఎన్కౌంటర్ విత్ గాడ్, దే డజంట్ నో గాడ్. అంటే మనం గమనించినది సంపూర్ణంగా దేవుని ఎరగలేదు వాళ్ళు, జస్ట్ ఛాయగా వాళ్ళు ఎరిగారు. మరి గమనించినట్లయితే సామెతలు ఎందుకు ఆ రీతిగా వాళ్ళు ఎరగలేకపోయారు, ఎందుకు దేవుని ఒక మహిమను వాళ్ళు చూడలేకపోయారు, దేవుని మహిమను ఎందుకు దేవుడు మరి నేను చదువుతాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 20 వచనం చదువుకుందాము. నిర్గమకాండం 33వ అధ్యాయము 20 వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడింది. ఆయన మరియు నీవు నా ముఖం చూడజాలవు, ఏ నడు నన్ను చూసి బ్రతకడను నో వన్ కెన్ లీవ్ బై సీయింగ్ మీ. అంటే నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడని దేవుడు చెప్తాడు. ఎందుకు ఆ రీతిగా చెప్పాడు? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎందుకు దేవుని చూడలేకపోయారు, ఎందుకు దేవుని దర్శనాన్ని వాళ్ళు అంటే డిస్క్రిప్షన్ చేశారు, గ్లోరీ మాత్రమే చూశారు. ఒక మహిమతో నిండిన వ్యక్తిని చూసామని చెప్పేసి వర్ణించినారు. కానీ ఆ వర్ణన మనం గమనించినట్లయితే సామ్స్ 90 చూడడం అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు, దేవుడిని అర్థం చేసుకోవడం అనే దాని గురించి మాట్లాడుతున్నాను, దేవునితో ఇంటిమసీ అనే దాని గురించి మాట్లాడుతున్నా.
the greatest prophets, prophet Daniel, prophet Ezekiel, prophet Moses, and these are all the prophets who had some encounters with God. దేవునితో కొన్ని ఎన్కౌంటర్స్ మాత్రమే జరిగాయి, కానీ దే డజంట్ హ్యావ్ ఫేస్ టు ఫేస్. అంటే ముఖాముఖిగా మాట్లాడినాడు మోషే అని మనం చూస్తున్నాం. ముఖాముఖిగా అంటే దేవునితో సంభాషించినాడు అని చెప్పేసి, అంటే డైరెక్ట్ కాన్వర్జేషన్ అనేసి. కానీ ఫెలోషిప్లోకి ఎంటర్ కాలేదు. అక్కడ హీ హ్యాడ్ అండ్ దేవర్ కాల్ ఫ్రెండ్స్. ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళని ఫ్రెండ్స్గా దేవుడు కోట్ చేస్తున్నాడు. అబ్రహాంని కావచ్చు, మోసెస్ని కావచ్చు, దేవుడు అంటే ఫ్రెండ్స్గా డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఎందుకంటే కొంత ఫెలోషిప్ వాళ్ళు చేశారు కాబట్టి ఆ మహిమ ఆయన ముఖం మీద ఉండడం, ఆయన కొండ దిగిరాగానే ఆ ముఖం మీద ముసుగు వేసుకో మోషే, మేము చూడలేకపోతున్నాం నీ ముఖంలో అని చెప్పేసి ఇశ్రాయేలు చెప్పడం, ఆ తగ్గిపోయే ఒక ఛాయ, ఒక మహిమ అది. కానీ ఇప్పుడు ఉండబోయే మహిమ, వి విల్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, విల్ గ్రో, మనం ఎదుగుతాం యాక్చువల్గా గ్లోరీ నుంచి గ్లోరీలోకి. మనం గమనించినదే ఎందుకు ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని ఒక సంపూర్ణతను మనుషులు ఎరగలేకపోయినారు. అంటే నేను చెప్పేది విజన్, అంటే దర్శనం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ పర్సనల్ ఎన్కౌంటర్ అండ్ పర్సనల్ ఇంటిమేసీ. ఇప్పుడు మనకు దేవునితో కనెక్షన్, స్పిరిట్ గాడ్ మనలో ఉండి మన పక్షాన విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడ్డారు. దేవుని ఆత్మ మనలో నిత్యం నివాసం చేయడానికి యోగ్యమైనదిగా మానవునిక హృదయం, మానవుని ఆత్మ మరి మార్చబడింది. మన పాపంలో చేత మనం చచ్చేవారమై ఉండగా ఆయన కృపచేత మనం రక్షించునన్న అపోస్తలుడైన పౌలు వర్ణిస్తారు. మన పాపం చేత మనం చచ్చిన. యాక్చువల్గా దీస్ వర్ ద ఇనిక్విటీస్ విచ్ కేమ్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం గమనించుకుంటే, బట్ యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ సపరేటెడ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, అండ్ యువర్ సిన్స్ హ్యావ్ హీడ్ హిస్ ఫేస్ ఫ్రమ్ యూ దట్ హీ విల్ నాట్ హియర్. ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయము మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1 వచ్చిన, రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తం కూర్చోగలదు, విన్నెరకైనట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషంలో మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. చూడండి ఇక్కడ మనం గమనించినదే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను అంటే యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ సపరేటెడ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. మీ ముఖం, ఆయన ముఖం మీరు చూడడానికి లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మీ యొక్క ఇనిక్విటీస్, మీ యొక్క పాపములే అని చెప్పేసి వర్ణిస్తున్నారు. ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ ఇంకొక వర్డ్స్ చూపించి నేను ఈ యొక్క డిస్క్రిప్షన్ నేను ఇంకా డిస్క్రైబ్ చేస్తాను. సామ్ 90 అంటే 90 కీర్తన 8వ వచనం చూసుకుంటుంది, మా దోషంలో నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మీ ముఖకాంతలో రహస్య పాపం, ముఖకాంతి, మళ్ళీ ఇక్కడ ముఖకాంతి అనే పదాన్ని వాడుతున్నారు. సన్నిధి కాంతి, ముఖకాంతి 2 పదాలు వాడారు ఓల్డ్ టెస్ట్మెంట్లో. ప్రజెంట్ సన్నిధి అనే పదాన్ని కూడా వాడారు. ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి అని చెప్తున్నారు. మరి న్యూ టెస్ట్మెంట్లో మనం జాన్ చాప్టర్ 3లో మనం చదువుకున్నది 19th, ఆల్రెడీ లోకం తీర్పు జరిగిపోయింది, లోకం వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ లోకము చీకటిని ప్రేమించి వెలుగునొద్దకు రాలేదు. ఎందుకంటే మరి దుష్క్రియలు ఏమంటారంటే అదే పదాన్ని వాడారు యాక్చువల్గా. ఈవిల్ డీడ్స్ అని ఉంది ఇంగ్లీష్లో. అయితే తెలుగులో మనం చూసినట్లయితే చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ మనం చదువుకున్నట్లయితే ఏమందంటే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించారు. దుష్కారము చే ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. చూడండి, దుష్క్రియలుగా కనపడుతుంది కాబట్టి వెలుగునొద్దకు రారు. వెలుగునొద్దకు రావడానికి ఛాన్సెస్ లేకుండా ఓల్డ్ టెస్ట్మెంట్లో, బికాస్ దెర్ వాజ్ నో రిడీమర్ అనేవారు లేరు. యేసు ప్రభు లేడు. ఆ యేసు ప్రభువే వెలుగుగా వచ్చారు. ఆ మార్వలెస్ లైట్గా జీసస్ వచ్చి ఏం చేస్తారంటే, He took away all our sins and made us a holy generation unto God. దేవునికి పరిశుద్ధ జనాంగంగా మనల్ని మార్చాడు. కానీ మనం గమనించినట్లయితే దే హ్యావ్ నో అంటే ఎన్కౌంటర్ అనేది జరగలేదు దేవునితో. ఆ ఒక మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని ఒక మహిమ అనేది బయలుపరచబడకపోవడానికి గల కారణం ఏంటంటే, మన రహస్య పాపంలో ఆయన ముఖకాంతిలో కనపడుతున్నాయి. అంటే ముఖకాంతిలో అంటే దేవుని సన్నిధిలోకి వస్తున్నాయి. మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం డిస్క్రైబ్ చేస్తే ఒక ఆరోన్, ద ఫస్ట్ ప్రీస్ట్, దేవునికి యాజకుడుగా ఉన్న వ్యక్తి కుమారుడు నాదాబ్, అబిహు. మనం గమనించినట్లయితే ఈ యొక్క నాదాబు, ఆ తర్వాత అబిహు,
సన్స్ ఆఫ్ ఆరోన్. వీళ్ళిద్దరు కూడా న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్నో అధ్యాయం అంటే లేవి 10లో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వేరొక అగ్నిని తీసుకొని వస్తారు దేవుని సన్నిధికి, అక్కడే వారు దహించి వేయబడతారు. తర్వాత మరి సంవత్సరంలో ఒకసారి ఏటా ఒకసారి ప్రధాన యాజకులు ఏం చేస్తుంటే అతి పరిశుద్ధ స్థలంలోకి రక్తాన్ని తీసుకొని వెళ్ళి ప్రోక్షించడం జరుగుతుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆయన మెర్సీ సీట్ మీద ప్రోక్షించడానికి వెళ్ళినప్పుడు హీ హ్యాడ్ సమ్ బెల్స్, ఆ బెల్లు కట్టుకొని వెళ్ళాలి. ఇఫ్ హీ అంటే ఆ బెల్ తిరిగినంతసేపు ఆయన అక్కడ తిరుగుతున్నట్టు, ఒకవేళ హీ హ్యాస్ సమ్ ఇనిక్విటీ అంటే దేవునికి వ్యతిరేకమైనది తనలో ఉంటే అక్కడే పడి చనిపోతారు. తర్వాత వీళ్ళు తాడు పట్టుకొని బయటికి లాగుతారు. దెర్ వాజ్ అంటే ఆ తెర అడ్డంగా ఉన్నది. దెర్ వాజ్ నో ఛాన్స్ ఫర్ పీపుల్ టు హ్యావ్ ఎన్ ఇంటిమసీ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్ బికాస్ దే హ్యావ్ ఇనిక్విటీస్. మరి ఏటేటా బలులు సమర్పిస్తున్నారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ సన్నిధిలోకి రక్తాన్ని తీసుకొని వెళ్ళి ప్రశ్నించారు. కానీ ఈ గొర్రెలకు రక్తము సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. ప్రతి ఏటా వారు ఆ బలి అర్పించినప్పుడు వారికి మరే పదే వాళ్ళు చేస్తున్న పాపాలని గుర్తుకొచ్చి వాళ్ళ మనస్సాక్షి బికమ్స్ ఈవిల్ కాన్షియన్స్ అని ఉంటుంది. ఈవిల్ కాన్షియన్స్ అంటే చెడ్డ మనస్సాక్షిగా, అంటే మనస్సాక్షి కల్మషంతో కలుషితం అయిపోయిన మనస్సాక్షితో ఉంటారనమాట. అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళు దేవునితో ఫెలోషిప్ చేయడానికి చాలా కష్టమైంది. కానీ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసరికి మనం చూసినట్లయితే ఆ మేనిఫెస్టేషన్ అనేది ఎట్లయితే గాడ్ డిడ్ ఎ మార్వెలస్ థింగ్ అండ్ హెల్ప్ us టు నో దిస్ మార్వెలస్ లైట్. అండ్ ఆయన మనకు పరిచయం కాదు, ఆయననే వచ్చి ఆ మార్వెలస్ లైట్ని మనలో వెలిగించాడు. అకార్డింగ్ టు John 1:9 నిజమైన వెలుగుండా లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించున్నది. మనం గమనించినట్లయితే నేను టాబర్నాకిల్ గురించి, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ 7 స్టెప్స్ మనం గమనించినట్లయితే సెవెన్ స్పెషల్ థింగ్స్ మనం చూసాం. గేట్, తర్వాత ఆల్టర్ ఆఫ్ బర్nt ఆఫరింగ్స్, లావర్ అండ్ ల్యాంప్ స్టాండ్, ఆ తర్వాత షోబ్రెడ్, ఆ తర్వాత టేబుల్ ఆఫ్ షోబ్రెడ్, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ఆర్క్ ఆఫ్ కోవెనెంట్. ఈ 7 నేను చెప్పాను. తెలుగులో మనం గమనించినట్లయితే తెర్ర, గంగాళము, తర్వాత దహన బలిపీఠము, తర్వాత గంగాళము, ఆ తర్వాత సన్నిధి బల్ల రొట్టెలు, మనం దీపస్తంభము, ఆ తర్వాత ధూపవేదిక, ఆ తర్వాత మనస్సం. ఆ 7 డిస్క్రైబ్ చేస్తూ స్పిరిచువల్ మీనింగ్స్ బిహైండ్ దెమ్. అండ్ దిస్ అవుటర్ మనం గమనించినది అవుటర్ కోట్ రిప్రజెంట్ ద ఫ్లెష్, ఇన్నర్ కోట్ రిప్రజెంట్స్ ద సోల్, అండ్ ద హోలీ ఆఫ్ హోలీస్ రిప్రజెంట్స్ ద స్పిరిట్. అండ్ ఇట్ వాజ్ టాబర్నాకిల్ అంటే దేవుని యొక్క ఉనికి భూమి మీద మేనిఫెస్టేషన్ అంటారు. దిస్ వాజ్ ఇన్ హెవెన్లో కూడా ఇది ఉంది. మనం రివిలేషన్లో చూస్తాము. రివిలేషన్లో దేవుడు దీపస్తంభముల మధ్య నిలబడివాడు ఈ వీటిని తెలియజేస్తున్న ఎఫెసస్, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘాలకు రాయమని నా వెనుక చెప్పగా వింటిని. మరి ఆయన దీపస్తంభముల మధ్య ఆ కాన్వర్జేషన్ని వినడం అని చూస్తాం. తర్వాత 8వ అధ్యాయంలో రెవల్యూషన్లో మనం చూస్తాం ఆ ధూపం వేసినట్టు పరిశుద్ధుల ప్రార్థనతో మరి ఆ ధూపం దేవుని సన్నిధికి చేరిందని దేవుని సింహాసనం గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. మరి ఇంకా డిస్క్రైబ్ చేయాలంటే హెబ్రూస్ 9లో ఉంటుంది. ఆ పరలోకంను కూడా శుద్ధి చేయడానికి, మరి ఈ లోకంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి కాదు కానీ పరలోకంలో ఉన్న నిజమైన ప్రదేశంలోకి, నిజమైన ఆలయంలోనికి ఆయన తన రక్తాన్ని తీసుకొని వెళ్ళి ప్రోక్షించున్నాడని చెప్పేసి హెబ్రూస్ 9లో మొత్తం డిస్క్రిప్షన్ ఉంటుంది. అయితే మనం గమనించినట్లయితే ఈ డిస్క్రిప్షన్ మనము టాబర్నాకల్ మనం తీసుకున్నట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts: అవుటర్ కోర్ట్, హోలీ ప్లేస్ అండ్ హోలీ ఆఫ్ హోలీస్. మనం తెలుగులో దాన్ని చెప్పాలి అంటే మనం ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము శరీరానికి సాదృశ్యంగా మరి గమనించినట్లయితే పరిశుద్ధ స్థలము సోల్కి సాదృశ్యంగా, అతి పరిశుద్ధ స్థలం స్పిరిట్కి సాదృశ్యంగా. ఆ డిస్క్రైబ్ వే బిఫోర్ 1-2-3 years బ్యాక్ డిస్క్రైబ్ చేసిన నేను 2018 స్టార్టింగ్ 19లో నేను డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వర్ణించడం జరిగింది. అయితే ఈ వర్ణన మనం తీసుకున్నప్పుడు ఒక సోల్, మరి దేవుడికి సోల్ ఉంటుంది, దేవుడికి స్పిరిట్ ఉంటుంది. అదే ఆ సోల్లో మళ్ళీ పార్ట్స్ ఉన్నాయి, స్పిరిట్లో పార్ట్స్ ఉన్నాయి. ఇట్ వాజ్ సేమ్ అండ్ కంపేర్ టు దీస్ థింగ్స్. ఇక్కడ మనం సోల్లో 3 చూస్తాము. సోల్లో ఏంటి ఉంటాయి? మైండ్, విల్, ఎమోషన్స్ అనేవి సోల్లో ఉంటాయి. సోల్ డిస్క్రైబ్ చేసే హోలీ ప్లేస్కి రిప్రజెంటేషన్. హోలీ ప్లేస్లో కూడా 3 ఉన్నాయి. హోలీ ప్లేస్లో టేబుల్ ఆఫ్ షోబ్రెడ్, క్యాండిల్ స్టిక్
అండ్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఈ మూడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజంబలెన్స్ ఉంది. ఎలాగ రిజంబలెన్స్ అంటే నేను డిస్క్రైబ్ చేయమంటే టేబుల్ ఆఫ్ షోబ్రెడ్ వాజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇట్ వాజ్ అ కోవెనెంట్ దట్ వాజ్ టేబుల్ ఆఫ్ షోబ్రెడ్ మీద అంటే సన్నిధి బలరు సన్నిధి అని అన్నారు చూడండి. ఎందుకంటే వాళ్ళకు సన్నిధిలోకి మాత్రమే వాళ్ళు ఎంటర్ అవుతారు. దే హ్యావ్ నో పర్మిషన్ టు సిట్ ఇన్ దట్ హోలీ ప్లేస్. దే డోంట్ అంటే వాళ్ళు కూర్చోరనమాట. మరి ఎక్కడ ఉంటారు యాజకులు? దీని టాబర్నాకుల్ కాదు, టాబర్నాకుల్కి ఆనుకొని సైడ్కి వాళ్ళకి సపరేట్ గదులు ఉంటాయి అనమాట. దానిలో వాళ్ళు డ్వెల్ చేస్తారు. కానీ ఆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో దే ఓన్లీ డూ ద రిచువల్స్ బట్ దే డోంట్ హ్యావ్ ఎ ప్లేస్ టు డ్వెల్. అక్కడ ఉండడానికి వాళ్ళకి లేదనమాట ఆ ప్లేస్, హోలీ ప్లేస్లో. ఆ తర్వాత హోలీ ఆఫ్ హోలీస్ అయితే చాలా చాలా ఏమంటారంటే చాలా డేంజరస్ ప్లేస్ అనమాట. దేర్ వాజ్ సో మెనీ అంటే మనం గమనించినట్లయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆ డిస్క్రిప్షన్ అంతా చూస్తాము. హోలీ ఆఫ్ హోలీస్లో కావచ్చు, హోలీ ప్లేస్లో కావచ్చు. ఈవెన్ జకరియా, జాన్ ద బాప్టిస్ట్ యొక్క ఫాదర్ కూడా ఆ హోలీ ప్లేస్లోనే ఆ ఎన్కౌంటర్ని దేవదూతను చూడడం మనం చూసాము. వెన్ హీ కేమ్ అవుట్ ఆల్ పీపుల్ ఆస్క్డ్ హిమ్ ఏం జరిగింది అంటే ఆయన డిస్క్రైబ్ చేయలేకపోయాడు. ఎందుకంటే హీ బికమ్ మ్యూట్. ఆయన మూగవాడైపోయాడు. మూగవాడు ఎందుకు అయ్యాడంటే ఆయన నమ్మలేదు కాబట్టి మూగవాడైపోయాడు. అండ్ మూగవాడు అయినప్పుడు వాళ్ళు అనుకున్నారు ఓకే ఈ హోలీ ప్లేస్లో కానీ ఎంటర్ కాబట్టి హీ హ్యాడ్ సమ్ విజన్, హీ హ్యాడ్ సమ్ ఎన్కౌంటర్ విత్ గాడ్ అని చెప్పేసి వాళ్ళు డిస్క్రైబ్ చేసుకుని వాళ్ళు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే జీసస్ క్రైస్ట్ వచ్చే టైంకే ఆ ప్లేస్ని అంత హోలీ చూస్తే ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్లో మోషే ఆ దినాల్లో ఎంత పవిత్రంగా చూస్తారు. ఇంకా చాలా నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఊరియా అని ఒక రాజు ఏం చేస్తాడంటే ఒక రాజు ఏం చేస్తాడంటే ఒక ఇన్సెన్స్ని నేస్తాను, యాజకులు కాదు నేనే ఇస్తాను అని చెప్పేసి వేయడానికి పోగానే ఆయనకు అంత కుష్టి వచ్చేస్తుంది. బికాస్ ప్రీస్లీహుడ్ వాజ్ గివెన్ టు సర్టన్ చోజన్ జనరేషన్. ఈ చోజన్ జనరేషన్ నేను ఇంకా ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తాను. నేను సోల్లో 3 చెప్పాను. ఏంటి? టేబుల్ ఆఫ్ షోబ్రెడ్, ఆ తర్వాత క్యాండిల్ స్టిక్, ఆ తర్వాత ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. తెలుగులో అంటే సన్నిధి బలరొట్టెలు, తర్వాత దీప స్తంభము, ఆ తర్వాత ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే ధూపవేదిక. ఈ త్రీ దేనికి రిప్రజెంటేషన్ అంటే టేబుల్ ఆఫ్ షోబ్రెడ్ వచ్చేసి విల్కి, దేవుని ఒక విల్కి. ఎందుకంటే 12 రొట్టెలు అక్కడ పెట్టబడతాయి. 12 ట్రైబ్స్ దేవుడు చేసుకుని కోవనేటి దేవుని ఒక ఉద్దేశము ముడిపడింది. దేవుని ఒక విల్ అంటే నిర్ణయం అండి. విల్ అంటే డెసిషన్ అనేది మన సోల్లో తీసుకుంటాం. సోల్ అంటే దేవుని ఒక సోల్, దేవుని ఒక డెసిషన్స్ అన్నీ కూడా ఎవరితో ముడిపడి ఉన్నాయంటే ఇప్పుడు కూడా ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దానికి, ఇస్రాయేల్లో జరుగుతున్న దానికి కనెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే దేవుని ఒక చిత్తంలో ఎవరున్నారు, దేవుని ఒక కోవనెంట్లో ఎవరున్నారంటే ఇస్రాయేలీలు ఉన్నారు. అండ్ తర్వాత మనము ల్యాంప్ స్టాండ్ అంటే దీపస్తంభాన్ని మనం తీసుకున్నప్పుడు ఇట్ రిప్రజెంట్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే లైట్ రివీల్ చేస్తుంది. అండ్ ఇట్ వాజ్ నాలెడ్జ్, ఇట్ వాజ్ నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాకి నా పాదం దీపం, నా త్రోవకు వెలుగు అయినది. దేవుని ఒక రివిలేషన్స్, దేవుని ఒక జ్ఞానము, దేవుని ఒక మనసులోనే కదా మనం అన్ని స్టోర్ చేసుకునేది. మనసులోనే ఇన్ఫర్మేషన్ ఉండే, వేరే చోట కాదు, వేరే పార్ట్ కాదు. మన డిఫరెంట్ ఇన్ ది సోల్. ఆ తర్వాత మనం ఎమోషన్స్ తీసుకుని ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఎమోషన్స్కి రిప్రజెంటేషన్. దెర్ వాజ్ సో మెనీ ఎగ్జాంపుల్స్, ఐ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ రైట్ నా. ఆల్రెడీ నేను ఇవన్నీ ఇంతకుముందు ఎపిసోడ్స్లోనే చెప్పేశాను. నాకు గమనించినట్లయితే గాడ్ డీల్స్ విత్ అవర్ ఎమోషన్స్ అట్ దిస్ పర్టికులర్ ప్లేస్. దెర్ వాస్ ఒక మెసేజ్ ఉంది, 7 steps into God's presence. అంటే బై డిస్క్రైబింగ్ ది టాబర్నాకిల్. ఈ యొక్క మందస్థాన్ని ప్రత్యక్ష గుడారాన్ని వర్ణిస్తూ దేవుని సన్నిధిలోనికి అంటే ప్రజెన్స్లోకి ఎంటర్ కావడానికి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. బట్ మనం పర్సన్ని, దేవుని స్పిరిట్ని మనం పొందుకునే ఇప్పుడు వీఆర్ టాబర్నాకిల్, వీఆర్ లివింగ్ టాబర్నాకిల్. మనము మరి మీరు దేవుని ఆలయం మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీరు నివసించున్నారు మీరు ఎరగరా అని 1 కొరింథీయుల పత్రిక 3:16 అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన దేవుని ఆత్మ మీలో నివసించుండే మీరు ఎరగరా, మీరు దేవుని ఆలయం అన్నారు మీరు ఎరగరా. వీఆర్ ద లివింగ్ టాబర్నాకిల్, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యాక్చువల్గా టెంపుల్ మనమైన ఈ టెంపుల్లో అతి పరిశుద్ధ స్థలంలో హోలీ గోస్ట్ మనలోనికి మేనిఫెస్టేషన్ కావడం మనం చూస్తున్నాం. అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను అతి పరిశుద్ధ స్థలంలో స్పిరిట్లో. బట్ అగైన్ స్పిరిట్ హ్యావ్ 3 parts. స్పిరిట్లో కూడా 3 parts ఉన్నాయి. ఆ స్పిరిట్లో 3 parts ఏంటివంటే మనం గమనించింది కాన్సెన్స్, ఇంట్యూషన్ అండ్ ఫెలోషిప్. కాన్సెన్స్, ఇంట్యూషన్ అండ్ ఫెలోషిప్. తెలుగులో చెప్పాలి అంటే కాన్సెన్స్ అంటే మనసాక్షి, తర్వాత ఇంట్యూషన్ అంటే
ఇంట్యూషన్ అంటే అంతర్జ్ఞానము, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫెలోషిప్ అంటే ఫెలోషిప్ మీద సహవాసం. ఈ 3 అనేటివి మన స్పిరిట్లో పార్ట్స్ అనమాట. ఈ స్పిరిట్స్లో మనం గమనించినట్లే ఆ టాబర్నాకుల్లో హోలీ ఆఫ్ హోలీస్కి రిప్రజెంటేషన్ స్పిరిట్ అనమాట. అది హోలీ ఆఫ్ హోలీస్లో మళ్ళీ 3 యాడ్ ఉన్నాయి. ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ మాత్రమే కదా ఉండేది అంటే ఆర్క్ ఆఫ్ కోవెనెంట్లో 3 ఉన్నాయండి. ఆర్క్ ఆఫ్ కోవెనెంట్లో ఏమున్నాయి? టాబ్లెట్స్, ద టాబ్లెట్స్ విచ్ హ్యావ్ ది 10 కమాండ్మెంట్స్. టాబ్లెట్స్ అంటే ఆ రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు. ఆ తర్వాత ఆరన్స్ రాడ్, ద రాడ్ విచ్ బెడెడ్ అంటే మనం గమనించినదే ఏదైతే చిగురించిందో అహరోన్ ఒక కర్ర, చిగురించిన అహరోన్ కర్ర. యాక్చువల్గా డిస్క్రిప్షన్ చేయాలంటే చిగురించిన అహరోన్ కర్ర. ద థర్డ్ థింగ్ ఏంటంటే గోల్డ్ పార్ట్ విచ్ హ్యావ్ మన్నా ఉన్న మరి బంగారు పాత్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర. ఈ 3 ఉంటాయి. దీస్ 3 రిప్రజెంట్స్ ద 3 థింగ్స్ ఆఫ్ స్పిరిట్ అనమాట. 3 పార్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఉదాహరణకి ఎలాగ చెప్తుంటే టాబ్లెట్స్ రిప్రజెంట్స్ ద కాన్సైన్స్ ఆఫ్ గాడ్. కాన్సైన్స్ అనేది చెప్పాలి, మనసాక్షి అంటే ఇది తప్పు ఇది రైట్, ఇది తప్పు ఇది రైట్ అనే కదా మనం చెప్పేది. మరి ఆ టాబర్నాకల్ మరి ఆ మందసంలో మనం గమనించినట్లయితే ఈ టాబ్లెట్స్ విచ్ హ్యావ్ 10 కమాండ్మెంట్స్ అనేది కాన్సైన్కి రిప్రజెంటేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంట్యూషన్ అంటే సహవాసం అనమాట. ఇంట్యూషన్ అంటే అంతర్జ్ఞానం అంటే ఇట్ వాజ్ అ ఇన్ఫర్మేషన్ విత్ అంటే దేవునితో ఇంటిమెసీలో రివిలేషన్స్ అనమాట. ప్రత్యక్షత, ఆత్మ వివేచన వరం, తర్వాత బుద్ధివాక్యం, జ్ఞానవాక్యము, తర్వాత ప్రవచన వరంలు, ఇవన్నీ యాక్టివేషన్ ఎప్పుడైతే అంతర్జ్ఞానం ద్వారా యాక్టివేట్ అవుతాయి. తర్వాత గిఫ్ట్స్ అవి, కానీ ఇది మధ్యలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. దేవునితో ఇంటిమెసీలో ఉన్నప్పుడు వెన్ వీ స్పీక్ ద మిస్టరీస్, వెన్ వీ స్పీక్ ఇన్ టంగ్స్ వీ విల్ స్పీక్ మిస్టరీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మాలు పలుకుతాం. బట్ ఇట్ వాజ్ నాట్ అండర్స్టూడ్ బై అస్ అండ్ ఇట్ వాజ్ అంటే మనకి ఎప్పుడు అది డౌన్లోడ్ అవుతుంది అంటే మన అంతర్జ్ఞానం యాక్టివేషన్ వచ్చినప్పుడు మనకు అది డౌన్లోడ్ అయ్యి మన అండర్స్టాండింగ్లోకి వస్తుంది. కానీ మనకి ఇది ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? మన్నా విచ్ ఇస్ ఇన్ గోల్డ్ పార్ట్, హిడెన్ మన్నా అనమాట. హిడెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో మన్నా మరి దయచేయబడింది. మరి ఆ మన్నాను మనం గమనించినట్లయితే ఇదేమో హిడెన్ మన్నా అంటే దాచబడిన మన్నా అనమాట. ఈ అంతర్జ్ఞానం అనేది బయలుపరచబడదు కదా, చాలా రహస్యమైన విషయాలను బయలుపరిచేది. తర్వాత థర్డ్ ఒకటి చెప్పిన ముగిస్తా. మరి థర్డ్ మనం చూసినది ఫెలోషిప్, అన్యోన్య సహవాసం అనమాట. యాక్చువల్గా సహవాసం అంటే ఫెలోషిప్ అనమాట. ఈ యొక్క ఫెలోషిప్ దేనికి రిప్రజెంట్ చేసిన? ఆరోన్స్ రాడ్కి ఎందుకు ఫెలోషిప్ రిప్రజెంట్ చేస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆరోన్స్ రాడ్కి ఎందుకు ఫెలోషిప్ రిప్రజెంట్ చేస్తుంది అంటే వెన్ ఆరోన్స్ రాడ్ వాజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద టాబర్నకల్. మరి ఒక సంఘటన జరుగుతుంది, దాన్ని నేను నెక్స్ట్ స్టెప్స్లో డిస్క్రైబ్ చేస్తాను, నాకు సమయం లేదు. కానీ నేనేమంటా అంటే అది ఎప్పుడైతే మనసులో పెట్టబడింది, దేవుని సన్నిధిలో పెట్టబడింది, చిగురించడం స్టార్ట్ చేసింది, దేవుని సన్నిధిలో చిగురు పెట్టడం ప్రారంభించింది. ఫెలోషిప్లో ఉన్నప్పుడు మాత్రమే మనం బేర్ చేస్తాం ఫ్రూట్స్ని. ఫెలోషిప్లో ఉన్న మాత్రమే మనము బయలుపరుస్తాం. మనం తల ఉంచినంత ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమకు మెసేజింగ్ అవుతాన్ని మహోన్నతుల సర్వాధికారిని పాలకులైన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. అని ఒక మరి మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగడం, దేవుని ఆత్మ మీలో నివసించడం మీరు ఎరగడం అని మరి పోస్టర్ పౌలు సెలవిచ్చినది. మేము దేవుని ఆలయం ఉన్నాము. ఆ ఆత్మలో దేవుడు మరి సంపూర్ణ సిద్ధిని కలిసేటకు దేవుని యొక్క మరి యేసుప్రభువు రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసిన విధానానికి నీకు వందనాలు, మహిమగంత ప్రభావం ఆరోపిస్తూ మరి ఒక ఆశ్చర్యమైన మమ్మల్ని నడిపించిన విధానానికి నీకు మహిమ చెల్లిస్తున్న నేను చేస్తున్నాం ప్రార్థించి మనలోని కృపలు పొంది ఉన్నాము తండ్రి. ఆ దేవుని మనకి మహిమకు అందరికీ